కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎంతో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. జూన్ 5లోగా కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. నాటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలను కమిషన్ విచారణ జరిపింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారించింది. సాంకేతికత, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తాజాగా నాటి సీఎంగా ఉన్న కేసీఆర్, నాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. వీరి విచారణ అనంతరం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదికను అందించే అవకాశం ఉంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎంతో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. జూన్ 5లోగా కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరిపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలను సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. రైట్, నోటీసులు జారీ చేసిన సందర్భంగా దీనికి సంబంధించి మరింత సమాచారం సైదులు ఆన్లైన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సిరిసాగర్, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు స్పందించడం లేదు. మరి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ఇలా అందరూ కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక మనం చూస్తే మాత్రం విచారణలో భాగంగా జూన్ 5వ తారీఖు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకి రావాలని ఆదేశించారు. ఇక జూన్ 6వ తారీఖు మాజీ మంత్రి హరీష్ రావును ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక జూన్ 9వ తారీఖు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఈ యొక్క విచారణకి హాజరు కావాలని
ఆదేశించారు. అయితే ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఇక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, ఇక ఫైనాన్స్ శాఖ అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చి జూన్ 5వ తారీఖు కేసీఆర్, జూన్ 6వ తారీఖు హరీష్ రావు, జూన్ 9వ తారీఖు వీటిల రాజేందర్ని విచారణకి రావాలని ఆదేశించారు. కాబట్టి చూడాలి మరి ఇక విచారణకి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ వీళ్ళందరూ విచారణకు హాజరవుతారా లేదా అనేది మనకి క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే, ఎందుకంటే 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే మరి విచారణకు హాజరవుతారా లేదంటే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా విచారణకి రావాలని, అంటే ఇటు విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి అంశం పైన కూడా విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన లేఖ రాశారు. సో ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకి రావాలని జూన్ 5వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. కాబట్టి మరి విచారణకు హాజరవుతారా లేదంటే ఏదైనా లేఖ రాస్తారా, మరి ఆ లేఖ రాసినందుకు కమిషన్ కూడా మరి ఏం సమాధానం ఇస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది త్వరలోనే. సో ఇక దీని ఏదైనా సరే 2024 మార్చి 13న ఈ యొక్క కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలు దాదాపుగా లోపాలు ఉన్నాయి, అవి కుంగిపోయాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది, అది కట్టిన కొన్ని రోజులకే కూలిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత విచారణ చేస్తామని ఆనాడు చెప్పింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పిసి ఘోష్ ఆ యొక్క కమిషన్ లో విచారణలో ఆయన కమిషన్ కమిషన్లో ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, కమిషన్ చైర్మన్గా ఆయన ఉన్నారు. సో అందులో భాగంగా ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వారందరినీ విచారణ కూడా చేసింది. చాలామంది విచారణకు హాజరయ్యారు, వారందరినీ కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా ఈ యొక్క కమిషన్ నోట్ చేసుకుంది, అన్ని అంశాలు కూడా సేకరించింది. అంటే అసలు ఎవరు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు అనే దానిపైన కూడా విచారణ చేశారు. కాబట్టి దానిలో భాగంగా అధికారులు ఎవరైతే ఆనాడు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే పనిచేశారో వారందరినీ కూడా విచారణ చేసింది. సో ఇక కీలకంగా మాజీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి సో ఆయన విచారణ చేస్తే అనేక అంశాలు బయటికి తెలుస్తాయనేది ప్రధానంగా ఈ కమిషన్ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా కేసీఆర్ని జూన్ 5వ తారీఖు విచారణకి రావాలని కొద్దిసేపటి క్రితమే కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి కేసీఆర్ జూన్ 5వ తారీఖు విచారణకి వస్తారా రారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మేడిగడ్డ చాలా పాటు కుంగిపోయిందని చెప్పేసి పిల్లర్ నెంబర్ 22, 23, 24 మధ్య అక్కడ పిల్లర్స్ అన్ని కూడా కుంగిపోయాయి. కాబట్టి సో ప్రస్తుతం మేడిగడ్డలో కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కడ చేయడం లేదు. సో దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ NDS రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఈ యొక్క 3 బ్యారేజ్లు అయితే ఉన్నాయో ఆ బ్యారేజ్లలో నీటి నిల్వ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది NDSA. సో దానిలో భాగంగా అవి ఎందుకు అతి తక్కువ టైంలోనే అంటే నిర్మించిన కొద్ది రోజులకే ఎందుకు అవి మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం, సుందిలకు సంబంధించిన ఆనకట్ట లోపాలు, వైఫల్యాలు ఏంటి అనే దానిపైన కూడా ఈ యొక్క కమిషన్ విచారణ చేస్తుంది. దాదాపుగా అంటే 2024 మార్చి 13న ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాస్తవంగా విచారణ చేస్తూ వస్తుంది. అయితే విచారణ కూడా ముగిసింది. యాక్చువల్గా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ విచారణ దాదాపుగా ముగిసింది. అయితే ప్రభుత్వం దాని గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా కొందరిని విచారణ చేయాల్సింది అనేది ప్రభుత్వ వాదన. కాబట్టి దానిలో భాగంగా ఈసారి కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కానీ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ముగ్గురిని కూడా విచారించాలనేది కమిషన్ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా నోటీసులు జారీ చేశారు. కాబట్టి మరి ఇక ఏం సమాధానం ఇస్తారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇప్పటికే సాంకేతిక, ఆర్థిక విధానపరమైన అంశాలు అదేవిధంగా అనేక అంశాలు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పీసీ ఘోష్ విచారణ చేశారు, బహిరంగంగానే విచారణ చేశారు. సో కాబట్టి సో అవన్నీ కూడా నోట్ చేసుకుని ఉన్నారు. సో ఇక వీళ్ళని విచారిస్తే ఫైనల్గా దాదాపుగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలు తెలుస్తాయనేది కమిషన్ వాదన.
రైట్ సైదులు ఇప్పుడు కమిషన్ కి అంటే నోటీసులు జారీ చేసిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుందంటారు? ఎస్ సిరిసాగర్, మరి చూడాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పటివరకైతే నోటీసులు అందినట్లు ఎవరు అధికారికంగా ప్రకటన చేయలేదు. అందినట్లు మాత్రమే మనకి సమాచారం. అంటే ఏంటి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావుకు, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి విడేల రాజేందర్కి, ముగ్గురికి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందినట్లు మాత్రమే సమాచారం తప్ప వారు ముగ్గురు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. పార్టీ కూడా ఇంతవరకు స్పందించలేదు. సో అధికారికంగా మరి కాసేపట్లో కూడా స్పందిస్తారనేది కూడా మనకి పార్టీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో చూడాలి. మరి ఇక ఈటెల రాజేందర్ పార్టీ మారారు, అంటే బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మరి ఆయన స్పందన ఏ విధంగా ఉంటుంది, ఏంటి, విచారణకి హాజరవుతానని చెప్తారా, లేకపోతే నేను లేఖ రాస్తాను అని చెప్తారా, ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా మరి విచారణకు హాజరవుతారా, లేదంటే మరోసారి కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అంటే మొత్తం గడువు కూడా చాలా తక్కువ ఉంది. 15 రోజుల్లోనే గడువు ఇచ్చారు. 15 రోజుల్లో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలనేది కాళేశ్వరం కమిషన్ చెబుతూ వస్తుంది. ఈ యొక్క మనకి కాళేశ్వరం కమిషన్లో నోటీసుల్లో భాగంగా ఈ అంశాలన్నీ కూడా పేర్కొన్నారు. 15 రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మరి ఇక ఇటు పార్టీ నుంచి ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతానికైతే లేదు సిరిసాగర్. సో మరి ఇక కొన్ని గంటల తర్వాత మరి కేసీఆర్ కానీ అదేవిధంగా పార్టీ వర్గాలు కానీ ఏమైనా స్పందిస్తాయనేది కూడా చూడాలి. మరి కేసీఆర్ విచారణకి హాజరవుతారా లేదనేది కూడా మనకి తెలుస్తుంది. హరీష్ రావు కూడా విచారణకి హాజరవుతారా లేదనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే అనేక అంశాలు ఈ యొక్క మేడిగడ్డ కానీ సుందిల్లా అన్నారం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అనేక సంబంధించిన ఇంజనీర్లందరినీ కూడా విచారణ చేశారు. కాబట్టి విచారణ చేసి ఆల్రెడీ యొక్క కమిషన్ మొత్తం కూడా నివేదిక సిద్ధం చేసింది. ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సడన్గా అనూహ్యంగా ప్రభుత్వం యొక్క కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు మనకి పెంచిన మనకి 2-3 రోజుల్లోనే వెంటనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి నోటీసులు అయితే జారీ చేసింది. మరి ఇక వారు ఏం సమాధానం కాళేశ్వరం కమిషన్కి ఇస్తారు, హాజరవుతారా లేదంటే ఏదైనా లేఖ రాస్తారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పార్టీ వర్గాల నుంచి మాత్రం ఎటువంటి స్పందన మాత్రం లేదు. రైట్ సైదులు, మరి కమిషన్ నోటీసులపై రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం చెప్తుంది అసలు? అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,00,000 కోట్లు పెట్టి నిర్మించారు. దాంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం దండుకుందనేది ఆరోపణ చేస్తుంది తప్ప ఎక్కడ వాస్తవాలు బయటపెట్టలేదు. కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారాగా కొన్ని లక్షల కొత్త ఆయకట్టు కానీ అదేవిధంగా కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది, బ్యారేజీలు నిర్మించింది. దాదాపుగా మనకి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్ల బ్యారేజీలు అన్నిటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఎక్కడెక్కడికి ఆయకట్లు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా అంతా ఉంది. కాకపోతే అందులో పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా రేవంత్ సర్కార్ ఆరోపణలో. దానిలో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి అందులో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరుతున్నారో వారిని విచారణ చేసింది. సో ఇక ఫైనల్గా వీరిని విచారణ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది అనేది దానిపైన కూడా ఉన్నది. కాబట్టి సో మరి ఇక పార్టీ వర్గాలు ప్రస్తుతమైతే కేసీఆర్కి, మాజీ మంత్రి హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి నోటీసులు అందాయి. కాబట్టి మరి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.